తెలుసా మన ఇండియన్ విశ్వగురువుని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు జపనీస్ ట్రైన్స్లో యూజ్ చేస్తున్న మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ప్రాసెస్ని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే మన ఇండియాలో ఒక గుడిలో యూజ్ చేశారని తెలుసా? ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మోడర్న్ క్లాక్స్ కాకుండా పూర్వం ఎండని చూసి నిమిషాలతో సహా కరెక్ట్గా టైం చెప్పేవారని తెలుసా? అంత చరిత్ర ఉన్న గుడి ఎన్నో వందల సంవత్సరాలు పూజలు ఎందుకు అందుకోలేదు? ఈ గుడిని ఎన్నో వందల సంవత్సరాలు ఇసుకలో ఎందుకు కప్పబడిందో తెలుసా? అసలు ఇంత చరిత్ర ఉన్న గుడి ఏం జరిగి ఉంటుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదే ఒడిస్సాలో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్. ఈ గుడి యొక్క కన్స్ట్రక్షన్ చాలా యూనిక్గా అండ్ మిస్టీరియస్గా ఉంటుంది. దీన్ని సముద్ర తీరంలో నిర్మించడం జరిగింది. ఈ గుడిని తూర్పు గంగాదేవి వంశానికి చెందిన లంగుల నరసింహదేవుడు నిర్మించాడు. ఈ గుడి నిర్మాణం అనేది 7 గుర్రాలు కలిసి ఒక రథాన్ని లాగుతున్నట్టు ఉంటుంది. కోనార్క్ సన్ టెంపుల్ కళింగ హస్తకళ స్థాయిలో నిర్మించబడింది. ఈ టెంపుల్ చాలా యూనిక్గా, మిస్టీరియస్గా, సైన్స్ ఫిక్షన్కి ఎక్కడా తీసిపోకుండా ఉంటుంది. ఈ గుడిలో ఉన్న ప్రతి ఒక్కటి సూర్యదేవునికి సంబంధించింది. ఇప్పటికీ మొట్టమొదటి సూర్యకిరణాలు ఈ గుడి ప్రధాన ద్వారం మీదే పడతాయి. అంతేకాకుండా సైంటిస్టుల అంచనా ప్రకారం ప్రతి 2 రాళ్లకి ఒక మెటల్ ప్లేట్ని అమర్చి ఉంచారు. అందువలన ఈ ఆలయం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ గుడి గోపురం ఎత్తు సుమారు 30 మీటర్లు. ఈ గుడిపై చెక్కబడిన శిల్పాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా మనకి తెలియని ఎన్నో జీవిత రహస్యాలను మనకి తెలియజేస్తాయి. అంతేకాకుండా శిలుల గొప్పతనాన్ని కూడా మనకి చాటి చెప్తాయి. ఈ గుడి సూర్యదేవుని వాహనం రథం ఆకారంలో ఉంటుంది. ఈ గుడికి 24 చక్రాలు ఉంటాయి. దీంట్లో 2 చక్రాలు ఎగ్జాక్ట్గా మన టైంని తెలియజేస్తాయి, నిమిషాలతో సహా. ఈ చక్రాల్లో ఉండే స్పోక్లెస్ 24 గంటలకు సంకేతం. ఈ చక్రాల్లో ఉన్న బీట్స్ నిమిషాలను తెలియజేస్తాయి. దీని మధ్యలో ఏ వస్తువునైనా ఉంచి మనం ఎగ్జాక్ట్గా మోడర్న్ క్లాక్లో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ టైంని తెలుసుకోవచ్చు. ఈ గుడిలో 52 టన్నుల మ్యాగ్నెట్ని అమర్చబడింది. ఈ గుడిలో సూర్యదేవుని విగ్రహం 8 రకాల లోహాలతో చేయబడింది. అందుకే సూర్యదేవుని విగ్రహం గాలిలో మనకు దర్శనమిస్తుంది. మన భారతదేశంలో మొట్టమొదటి సూర్యకిరణాలు ఈ గుడిలో ప్రధాన విగ్రహం దగ్గర ఉంచిన వజ్రం పైన పడతాయి. అద్భుతంగా ఉంటుంది. ఈ గుడిని ఆక్రమించడానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. గుడి సమీపంలోకి వచ్చినప్పుడు పోర్చుగీస్ నౌకల దిక్సూచి పనిచేయక ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ గుడిని పోర్చుగీస్ వాళ్ళు బ్లాక్ పగోడా అని పిలుస్తారు. ఎందుకంటే దీన్ని దూరం నుంచి చూడటానికి చాలా నల్లగా కనిపిస్తుంది. ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు దిక్సూచి పని చేయకపోవడానికి కారణం గుడిపై ఉన్న మ్యాగ్నెట్ అని తెలుసుకున్నారో ఆలయాన్ని ధ్వంసం చేసి దాన్ని అక్కడి నుంచి తొలగించేశారు. దీంతో ప్రధాన ఆలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. అనే చరిత్ర ప్రకారం దీనిని ముస్లింలు పరిపాలించేవారు. అందువలన హిందూ పండితులు అద్భుతమైన ఈ సూర్యదేవుని విగ్రహాన్ని కాపాడడానికి పూరిని ఎంచుకుంటారు. తర్వాత ఈ ఆలయాన్ని ఇసుకలో కప్పెట్టేశారు. అక్కడ ఎన్నో సంవత్సరాలు చెట్లు మొలిసి అడవిలా మారింది. తర్వాతి కాలం అంటే 1900 సంవత్సరంలో బ్రిటిష్ వారిలో ఒకరు లార్డ్ కంగనా అనే వ్యక్తి ఈ గుడి గురించి తెలుసుకొని బ్రిటిష్ శాస్త్రవేత్తల సహాయంతో ఈ ఆలయాన్ని బయటకు తీశారు. ఆ తర్వాతి కాలం నుండి మళ్ళీ ఈ గుడి చరిత్ర ప్రారంభమయ్యింది.